In the heart of an ancient library, a faceless figure writes in silence. The warm glow of the lamps cuts through the dusty air, as if holding back the secrets hidden in these forgotten walls. But suddenly, a faint echo stirs the air. Shelves creak, pages rustle. The figure freezes mid-stroke, slowly turning, anxiety creeping into every motion. In a flash, both lamps burst, light shatters into darkness, whispering wails fill the room, swirling like cold wind through the aisles. Something unholy has awakened. From the ceiling, 4 ghostly silhouettes descend, glowing, restless, hungry. But the faceless one does not flee. He rises, hands igniting with ancient spirit energy. With a sudden sweep, a massive spectral net appears, falling like a trap of light. The spirits thrash and twist, but the net tightens, binding them in a cage of otherworldly power. Channeling his final surge of energy, he casts the banishment spell. The ghosts scream, fade, and vanish into silence. Once again, the library belongs to the faceless guardian. The library is mine. మీరు ఇందాక చూసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు అనమాట కేవలం కొన్ని ఏఐ టూల్స్ యూస్ చేయడం ద్వారా. మరి దాన్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మెజికాల్లో ఇలాంటి ఫేస్లెస్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో దాంతో మనకి డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ కానివ్వండి, కొంచెం థ్రిల్లర్స్ టైప్ లేకపోతే డిటెక్టివ్ స్టైల్ వీడియోస్ అయితే జనరేట్ చేసి యూట్యూబ్ లో అయితే పెడుతున్నారు అనమాట. వాటిని మీరు కూడా ఈజీగానే జనరేట్ చేయొచ్చు. సో దానికి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మీరు ఆ క్యారెక్టర్ సంబంధించిన ప్రాంప్ట్ తెలుసుకోవాలి కదా. ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, ముందు ఆ పర్టికులర్ ఫేస్లెస్ మ్యాన్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళండి. సో చాట్‌జీపీటీలోకి వెళ్ళిన తర్వాత నేను ఇందాక మీకు ప్లే చేసిన వీడియో ఏదైతే ఉందో దాంట్లో మీకు కావాల్సిన ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ కింద తీసుకోండి. ఇచ్చిన తర్వాత మీరు ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్ అని చెప్పి మీరు ఎంటర్ మీద క్లిక్ చేశారు అనుకోండి. సో మీరు చూస్తే కనుక నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ని స్కాన్ చేసుకుని చాట్‌జీపీటీనే దానికి కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మీకైతే ప్రాంప్ట్ అయితే వచ్చేసింది. మరి ఈ ప్రాంప్ట్ యూస్ చేసి ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవాలి, దాని తర్వాత వీడియోస్ జనరేట్ చేయాలి. దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే గూగుల్ ఏఐ స్టూడియో అనమాట. సో గూగుల్ ఏఐ స్టూడియోలో ఉపయోగం ఏంటంటే మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, చాలా ఇమేజ్ ఫ్రీగానే జనరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ కన్సిస్టెన్సీగా ఒక ఇమేజ్ యొక్క వేరే యాంగిల్లో కూడా మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. గూగుల్ ఏఐ స్టూడియోలోకి అయితే మీరు లాగిన్ అవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీ మెయిల్ ఐడి అయితే లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ట్రై నానో బనానా ఒక ఆప్షన్ ఉంటుంది. నానో బనానా మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మీకు వచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 16:9 యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఆ పర్టికులర్ ఫేస్లెస్ క్యారెక్టర్ సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రీన్ టైప్ ల్యాంప్ వచ్చింది. దాన్ని కొన్ని అగైన్ మీరు ఇంకోసారి ఇంకో ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ డిఫరెన్స్ చేంజ్ అయిపోతుంది అనమాట. మీరు జస్ట్ ప్రాంప్ట్ లోని ట్రై చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఇలా ఇమేజ్ జనరేట్ చేసి లేకపోతే నేను ఇచ్చిన సేమ్ ఇమేజ్ కావాలనుకోండి, కొన్నిసార్లు ఇదే 2-3 సార్లు ప్రాంప్ట్ ఇచ్చినా మళ్ళీ మంచి ఇమేజ్ జనరేట్ చేస్తుంది. సో నేనైతే ఈసారి వేరే ప్రాంప్ట్ మార్చేస్తున్నాను. సో ఒకసారి ఈ ప్రాంప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇందాక ప్రాంప్ట్ సరిగ్గా అనిపించకపోతే ఈ ప్రాంప్ట్ అయితే మీరు యూస్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో మనకు కావాల్సిన ఫేస్లెస్ క్యారెక్టర్ సంబంధించిన సీన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఆ ఇమేజ్ ని మనం సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మన స్టోరీకి ఏంటి, ఈ పర్టికులర్ క్యారెక్టర్ నుంచి ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. సో నేను అనుకున్న స్టోరీ ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ఏదో రాసుకుంటూ ఉంటాడు, దాని తర్వాత ఏదో ఒక అలికిడ్ అవుతుంది. అలికిడ్ అయిన తర్వాత ఏదో ఒక చిన్న సౌండ్స్ లాంటివి వచ్చింది, చిన్న సీన్ లాంటివి క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ పర్సన్ రాసుకుంటున్నాడు, ఇక్కడ వరకు ఓకే. బట్ దీని వీడియో ఫార్మాట్ లో కూడా మనం చూపించాలి కదా. ఈ పర్టికులర్ రాసుకున్న పర్సన్ ని వీడియోలో చూపించాలి. దానికి ఇంకొక ఏఐ టూల్ ని యూస్ చేయాలి. నాకున్న ఒక ఆప్షన్ అంటే వ్యాన్ 2.5 అనే ఒక మోడల్ అయితే ఉంది. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో మన ఏఐ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం, అది చూడండి. సో దీనిలో ఫ్రీ ఆఫ్ యాక్సెస్ తోనే మనం ఇమేజ్ ఇన్పుట్ కి ఇచ్చి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ గా జనరేట్ చేసిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ టెస్ట్ చేసిన వీడియోస్. ఈ అకౌంట్ లో లాగిన్ అయిపోయిన తర్వాత వీడియోని సెలెక్ట్ చేసుకోండి, వ్యాన్ 2.5 సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇందాక ఇచ్చిన మనకి జనరేట్ అయిన ఇమేజ్ ని ఇన్పుట్ కి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్యారెక్టర్ అలా కూర్చుని ఏదో రాస్తున్నట్టుగా నేను జనరేట్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ చేంజ్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ కూర్చుని ఉంది, ఏదో పేపర్ మీద ఏదో రాస్తున్నట్టుగా నాకు కావాలని చెప్పి నేను ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను. సో ఆ ఫ్రేమ్ నుంచి వీడియో కన్వర్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ వ్యాన్ 2.5 మోడల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే 10 సెకండ్స్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. ఇతర ఏ మోడల్స్ కూడా ఉన్నాయి అనమాట మీకు, బట్ దాంట్లో 5 సెకండ్స్ అలా జనరేట్ అవుతూ ఉంటాయి. నాకు ఫ్రీగా ఉన్న ఈ మోడల్ అయితే టెస్ట్ చేస్తున్నాను. వేరే మోడల్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు, బట్ నాకు ఇది ఫ్రీ యాక్సెస్ లో ఉంది కాబట్టి దీని వరకు టెస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రెడిట్స్ అనేవి కొన్ని లిమిటెడ్ లో ఉంటాయి, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే అనుకున్న తర్వాత మీరు జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెజల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ 720p లో
10 సెకండ్స్ డ్యూరేషన్ మీద జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఈ వీడియో జనరేట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సుమారుగా ఒక 10 minutes అలా పడుతుంది ఒక్కొక్క వీడియోకి. ఈ లోపల మన క్యారెక్టర్ నెక్స్ట్ సీన్స్ కూడా మనం జనరేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మన క్యారెక్టర్ అనే పర్సన్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒకటే ఫ్రేమ్ లో ఉండదు కదా. ఇప్పుడు ఆ వీడియో ఫ్రేమ్స్ లో ఫ్రంట్ యాంగిల్ ఉంది అనుకో, సైడ్ యాంగిల్ కూడా జనరేట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి బ్రాంచ్ ఫ్రమ్ ఇయర్ మీద సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇదే ఇమేజ్ లో వేరే యాంగిల్ లో నాకు ఇమేజ్ జనరేట్ చేయమంటే జనరేట్ చేస్తుంది. జనరేట్ మీ అనదర్ ఇమేజ్ ఆఫ్ దిస్ సీన్ బట్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ కెమెరా యాంగిల్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. రన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు గమనిస్తే సేమ్ అదే ఇమేజ్ లో వేరే యాంగిల్ లో కూడా జనరేట్ చేసింది. సో మనకి ఎందుకంటే వీడియో పర్స్పెక్టివ్ లో కొన్ని యాంగిల్స్ డిఫరెన్స్ గా ఉండాలి కాబట్టి ఈ ఇమేజ్ కూడా జనరేట్ చేసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో మనం నెక్స్ట్ సీన్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఏం చేశానంటే నెక్స్ట్ ఈ ఇమేజ్ కి ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. Say image, zoom out, make the entire room visible and add a window open at the right side, night time అని చెప్పిచ్చా. అంటే ఈ పర్టికులర్ ఇమేజ్ని ఏదైతే ఉందో సేమ్ ఇదే ఇమేజ్ని ఎక్స్టెన్షన్ ఫార్మాట్లో జూమ్ అవుట్ చేయాలి, వెనకాల కిటికీ యాడ్ చేసి అక్కడ నైట్ టైం ఉన్నట్టుగా ఇవ్వమని చెప్పాను. సో ఇక్కడ సేమ్ ఇమేజ్ ఉంది, మనకి లాంగ్ లెంత్లో మనకి ఇంకొక ఫ్రేమ్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే రూమ్ సంబంధించిన అన్ని వ్యూస్లో చూపిస్తున్నాం. ఇంకా మనకి ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే ఆ విండో నుంచి ఎవరైనా దొంగోడు వచ్చాడు అనుకున్నది స్టోరీ అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఈ ఇమేజ్ నుంచి ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో ఫ్రమ్ ది విండో ఏ థీఫ్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ది రూమ్ అని చెప్పి ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. ఇక్కడ మళ్ళీ అగైన్ మన బ్రాంచ్ మీద సెలెక్ట్ చేయాలి. సో నేనైతే ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో మీరు గమనిస్తే సేమ్ సీన్ లో ఒక దొంగోడు లోపలికి ఎంటర్ అవుతున్నాడు. సో మనకు కావాల్సిన సీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఇమేజ్ ని సేవ్ చేసుకుంటున్నాం. సో ఇలాగ మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క సీన్ ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏదైతే ఇమేజ్ లో ఈ పర్టికులర్ ఫ్రేమ్ నుంచి దానికి కనెక్టివిటీగా మీరు ఏదైతే స్టోరీ బిల్డ్ చేసుకున్నారో దానికి కావాల్సిన ఇమేజెస్ అన్ని కూడా దాని కంటిన్యూటీ షార్ట్స్ కింద మీరు ఇమేజ్ వన్స్ జనరేట్ చేసుకుని పెట్టుకోండి. సో దీన్ని మరి ఎలా యాడ్ చేసుకుంటారంటే ఈ పర్టికులర్ ఒక ఫ్రేమ్ అయింది, ఈ వీడియో జనరేటర్ కి ఒక 8 seconds లిమిట్ ఉంది అనుకోండి. నెక్స్ట్ 9th second జనరేట్ చేయడానికి ఆ లాస్ట్ ఫ్రేమ్ కి దీనికి సింక్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మీరు జనరేట్ చేసుకున్న వీడియోలో లాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ కింద యాడ్ చేయడం, నెక్స్ట్ ఏ ఫ్రేమ్ రావాలో మీరు అది ఎంటర్ చేసుకుని ఇంకొక ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. అలాగా మీకు కావాల్సిన డ్యూరేషన్ 30 seconds లేకపోతే 1 minute 2 minutes దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకొక వీడియో కూడా ఇన్పుట్ కింద ఇస్తాను. సో మనకి ఈ లోపల ఈ మోడల్లో మన ఇందాక ఇచ్చిన వీడియో జనరేట్ అయిపోయిందో లేదో చూద్దాం. సో మనం ఏమి ఇచ్చాం, ఇన్పుట్ ఇమేజ్ పేపర్ మీద ఏదో రాస్తుంది అనేది ప్రాంప్ట్ అనమాట. ఇలా కంటిన్యూటీగా రాస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఇదే ఫ్రేమ్ ఇంకొక ఇమేజ్ కూడా జనరేట్ చేస్తాం కాబట్టి అలా మల్టిపుల్ ఇమేజెస్ ఇస్తాం, వీడియోస్ ఇచ్చి దానికి కావాల్సిన కంటెంట్ అంతా జనరేట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు కంటెంట్ వరకు జనరేట్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన ఇచ్చిన స్టోరీకి వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవాలి. దానికి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడ థీఫ్ ఈజ్ ఎంటరింగ్ త్రూ ద విండో అని చెప్పి ఇందాక ఇచ్చిన జనరేట్ చేసిన ఇమేజ్ ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ లోపల మనకి ఏదైతే ఆడియో జనరేట్ చేసుకోవాలి కాబట్టి మనకి hume.ai అనే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. సో మీరు hume.ai లాగిన్ అయిన తర్వాత మీరు టెక్స్ట్ టు స్పీచ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో ప్లే గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నారో ఆ స్క్రిప్ట్ని ChatGPTకి ఇస్తే ఒక చిన్న 50 మీరు డ్యూరేషన్ ఎంత ఉంటుందో నాకు సీన్స్ ఇవని చెప్పి సీన్ 1 సీన్ 2 సీన్ 3 అని చెప్పి నాకు ఓవరాల్గా ఇంత 50 secondsలో నాకు ఒక వాయిస్ ఓవర్ కావాలని చెప్తే ఒక స్క్రిప్ట్ ఇస్తుంది అనమాట. సో ఆ స్క్రిప్ట్ మనం ChatGPT నుంచి యూజ్ చేసి జనరేట్ చేసుకుంటాం. సో మనకి స్క్రిప్ట్ అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు ఈ స్క్రిప్ట్ ఇందులో టైం స్టాంప్స్ వద్దనుకుంటే రిమూవ్ టైం స్టాంప్స్ అని అడగచ్చు. సో మనకు ఓన్లీ స్క్రిప్ట్ వచ్చింది. సో ఈ స్క్రిప్ట్ని కాపీ చేసి hume.ai మనం పేస్ట్ చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో ఆడియో జనరేషన్ ఏదైతే ఉందో మనకి ఏ టోన్లో వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన టోన్లో వచ్చిందో కూడా చెక్ చేసుకోవాలి. సో దానికి మల్టిపుల్ క్యారెక్టర్స్ సంబంధించిన ఆడియోస్ అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇన్స్పైరింగ్ ఉమెన్, టిక్ టాక్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి మీకు ఏ క్యారెక్టర్ కావాలో ఆ ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించిన వాయిస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Yo, Southside Chicago was my classroom, and life was the hardest textbook Thus, with misunderstandings cleared. Truly I say to you, love is the greatest gift, and through kindness we నేనైతే ఈ టెరెన్స్ బెంట్లీ అనే క్యారెక్టర్ నాకు నచ్చింది. సో నేను ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకైతే జనరేట్ అయిపోయింది ఆడియో. దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే జనరేట్ చేసిన ఆడియో అయితే ఉంటుందో రియలిస్టిక్ గా ఆడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే WAN 2.5 మోడల్ కానివ్వండి, మన ఇతర మోడల్స్ ను మీరు ఏదైతే ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేసుకున్నారో ఆ వీడియోస్ అన్నిటిని ఒక్కొక్కటిగా మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట సీన్ 1 సీన్ 2 కింద. దీనికోసం మీరు ఎక్స్టర్నల్ గా ఏదైనా వీడియో ఎడిటర్ అయితే యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మీరు ఆ వీడియో ఎడిటర్ లోకి ఈ వీడియో క్లిప్స్ అని ప్లేస్ చేసుకుని ఆ ఆడియోని ఆ సీన్ తగ్గట్టు సింక్ చేసుకోవాలి. సో ఈ లోపల మనకి ఆ థీఫ్ ఆ దొంగోడు రూమ్ లోకి అడుగుపెట్టిన వీడియో కూడా జనరేట్ అయింది. ఒకసారి అది కూడా చూద్దాం.
సో మీరు జనరేట్ అయింది బాగానే ఉందంటే దాన్ని ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా కొన్నిసార్లు జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదన్నీ కూడా మీరు ఫస్ట్ టైంలోనే జనరేట్ చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందని కాదండి. కొన్నిసార్లు ఆ ఫేసెస్ ఏదైతే ఉన్నాయి, ఉదాహరణకి ఈ ఫేస్లెస్ క్యారెక్టర్కి కళ్ళు వచ్చేస్తాయి, ముక్కు వచ్చేస్తుంది, అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. మనం 2-3 సార్లు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, రీజనరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకనే కొన్నిసార్లు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకటే టైంలో జనరేట్ అయిపోయిందని చెప్పలేదు, నేను కూడా చాలా జనరేషన్స్ అయితే చేశాను అనమాట. ఫైనల్గా మీరు వచ్చిన డిజైర్డ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని అరేంజ్ చేసుకుని ఆ వాయిస్ ఓవర్ని మ్యాచ్ చేసుకుంటే కనుక మీకు వీడియో అయితే రెడీ అవుతుంది అనమాట. అలానే చాట్ జిఎల్ఎం అనే ఒక మోడల్ కూడా మీరు ఇలా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మన ఇండియాలో ఈ పర్టికులర్ వెబ్సైట్ ఓపెన్ కూడా అవ్వట్లేదు అనమాట. ఒకసారి ఓపెన్ అవుతుంది, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇబ్బంది పెడుతుంది, అందుకని నేను మీకు చెప్పలేదు. కాకపోతే మీకు ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేసుకోవడానికి దీని ద్వారా అయితే మీరు ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఓవరాల్గా అయితే మీరు 3D యానిమేషన్ స్టైల్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంతా పోస్ట్ చేసుకున్న తర్వాత మీరు సింక్ చేసుకుని వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్లో కేవలం 3000 రూపాయలకి రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అండి. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 జాబ్ స్కిల్స్ తో మీకు ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.